హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. జస్ట్ మీకు 5 minutes వీడియోలోనే 2 marks గ్యారంటీగా వచ్చే టాపిక్స్ వచ్చేసి మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో వచ్చేసి టెట్కి డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగానే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీకు కంటెంట్కి సంబంధించి కానీ ప్రాక్టీస్ చేయాలనుకున్న ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. దీంట్లో ఫస్ట్ లింగాలండి. లింగాలను వచ్చేసి మనము సంస్కృతంలో లింగాలు అంటారు. సో తెలుగులో వచ్చేసి వాచకాలు అనేసి పిలుస్తారు. సో సంస్కృతంలో వచ్చేసి మనకు లింగాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము. సో ఇక్కడ చూసుకుంటే సంస్కృతంలో లింగాలు వచ్చేసి మనకు శబ్దాన్ని ఆశ్రయించి ఏర్పడతాయండి. సో లింగాలను మనము తెలుగులో ఏమంటాము? వాచకాలు అనేసి కూడా పిలుస్తాము. ఇది మనకు ఇంపార్టెంట్ అండి. మనల్ని క్వశ్చన్ ఎక్కడ అడుగుతారనేది మనకు తెలియదు. సో లింగాలను వచ్చేసి తెలుగులో మనల్ని ఏమని పిలుస్తారు అంటే వాచకాలు అనేసి పిలుస్తారు. తెలుగులో వాచకాలు ఎన్ని రకాలంటే 3 రకాలండి. అవేంటి అంటే మహత్తులు, అమహత్తులు, మహతి వాచకాలు. సో ఫస్ట్ మహత్తులు అంటే ఏంటో చూద్దాం. మహత్తులు లేదా మహద్వాచకాలండి. పురుషులు వారి యొక్క సర్వనామాలు, వారి యొక్క విశేషాంశాల గురించి తెలిపే వాటిని ఏమంటారు అంటే మహద్వాచకాలు అనేసి చెప్తాము. అంటే పురుషుల గురించి మనం ఏమైనా చెప్పినట్లయితే అది మనకు దేని కింద వస్తుంది? మహత్తుల కింద వస్తుంది. లేకపోతే వాటిని మహద్వాచకాలు అనేసి పిలుస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి రాముడు, కృష్ణుడు, ధైర్యవంతుడు, హిమవంతుడు ఇవన్నీ ఏంటండి మనకు పురుషులకు సంబంధించినటువంటివి కాబట్టి ఇవి మహత్తుల కింద వస్తాయి. నెక్స్ట్ అలాగే మహద్వాచకాలు కానిటువంటివి అన్నీ కూడా, మహద్వాచకాలు అంటే పురుషులకు సంబంధించినవి కానివి అన్నీ కూడా మనకు దేని కిందకి వస్తాయి? అహమద్వాచకాల కిందికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ అహమత్తులు, ఇప్పుడు వరకు మనము మహత్తులు, మహద్వాచకాలు చూసాము. సో అహమత్తులు, అహమద్వాచకాలు అంటే ఏంటంటే శ్రీ అలాగే తిర్యక్ జడములు అన్నీ అహమద్వాచకాలలో చేరతాయి. అంటే పురుష బోధక శబ్దాలు కానివన్నమాట. పురుష బోధక శబ్దాలన్నీ మనకు దేంట్లో అండి? మహత్తులతో కలుస్తాయి, మహద్వాచకాలలో ఉంటాయి. కానీ మనకు పురుష శబ్దకాలు కానిటువంటివన్నీ ఏమవుతాయి? అహమద్వాచకాలే అవుతాయి, అంటే అహమత్తులు అవుతాయండి. సో తిర్యక్లు అంటే ఏంటి? సంచరించేవి. జడములు అంటే ఏంటివండి? కదలలేక స్థిరంగా ఉండేటటువంటి వాటిని జడములు అనేసి చెప్తాము. సో ఇక్కడ పశుపక్షాదులు కూడా వస్తాయండి. అహమత్తులు అంటే ఏంటివి? శ్రీ అలాగే తిర్యక్ జడములు అన్నీ కూడా అహమద్వాచకాలలో చేరుతాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పశుపక్షాదులు అంటే మనము కాకి, పిల్లి, నక్క ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనం దేని కింద చెప్తామంటే అహమత్తుల కిందకి చెప్తామండి. వాటిల్లోనే మనకు ఇక్కడ తిర్యక్ జడములు అన్నారు అంటే సంచరించేవి, కదలలేక స్థిరముగా ఉండేవి కూడా అని. అంటే పర్వతాలు కానీ, నదులు, సముద్రాలు, గోడ, బల్ల ఇవన్నీ మనకు కదలకుండా అలానే స్థిరంగా ఉంటాయి కదా. సో అవి కూడా మనకు దేని కిందకి వస్తాయండి? అహమత్తుల కిందకి మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మహతి వాచకాలండి. మహతి వాచకాలంటే ప్రత్యేకంగా స్త్రీలను గురించి చెప్పటానికి మహతి వాచకాలను ఉపయోగిస్తాం అన్నమాట. స్త్రీలు వారి యొక్క సర్వనామాలు, వారి యొక్క విశేష అంశాల గురించి తెలిపే వాటిని మనము మహతి వాచకాల కింద చెప్తాము. అంటే స్త్రీ, ధైర్యవంతురాలు, బుద్ధివంతురాలు, అందగత్తె ఇవన్నీ కూడా మనకు స్త్రీవాచక శబ్దాలన్నమాట. కాబట్టి ఇవి మనకు ఏమని చెప్తామండి? మహతి వాచకాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అది అనే పదము మహతి వాచకంలో చేర్చాలి అనేసి ఇచ్చారు. నెక్స్ట్ వారు, వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరిని సంబోధిస్తుంది కాబట్టి ఇది అహమద్వాచకం అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్త్రీ అలాగే తిర్యక్ జడ భిన్నంబులు వాని విశేషములకు ఏమని పేరు అనేసి ఇచ్చారండి. సో స్త్రీ అలాగే తిర్యక్ జడ భిన్నములను ఏమంటాము? మహద్వాచకాలు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూసినట్లయితే అడిగింది వచ్చేసి భిన్నములు అండి. భిన్నంబులు అంటే కానటువంటివి అండి. స్త్రీ అలాగే తిర్యక్ జడ భిన్నములు వాని విశేషములకు ఏమని పేరు అని అడిగారు.
సో వాటి భిన్నములు అంటే ఏంటి, మనకు మహత్వాచకాల కింద వస్తాయి. అలాగే శ్రీ తిరియగ్జేడ విశేషాంశాలు అంటే అహ్మద్ వాచకాల కింద వస్తాయండి. క్వశ్చన్ అయితే సరిగ్గా చూడండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి కాలాలకు సంబంధించి అండి. కాలాలు వచ్చేసి మనకు 4 రకాలు ఉంటాయి. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలము, అలాగే తద్ధర్మార్థ కాలము. సో మీకు వర్తమాన కాలం అంటే అందరికీ తెలిసిందే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనులను తెలిపేదాన్ని వర్తమాన కాలం అంటారు. సో నెక్స్ట్ భూతకాలం అంటే జరిగిపోయిన పనుల గురించి తెలిపితే దాన్ని భూతకాలం అంటారండి. భవిష్యత్ కాలం అంటే జరగబోయేటటువంటి పనుల గురించి తెలిపితే దాన్ని భవిష్యత్ కాలం అంటాము. సో ఇది మీ అందరికీ తెలిసిందే కాబట్టి నేనైతే చెప్పడం లేదు. సో నెక్స్ట్ తద్ధర్మార్థ కాలం చూద్దామండి. తద్ధర్మార్థ కాలం అంటే ఏంటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నిత్యము జరిగే పనులను తెలిపేటటువంటి వాటిని మనము తద్ధర్మార్థ కాలానికి సంబంధించినవి అంటాము. అంటే నిత్య సత్యాలను తెలిపేటటువంటి వాటిని తద్ధర్మార్థ కాలాల కిందకి చెప్తామండి. అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో మనకు ప్రతిరోజు కూడా అది జరుగుతూనే ఉంటుంది, ప్రతి నిత్యము కూడా. సో అది నిత్య సత్యము కాబట్టి అది తద్ధర్మార్థ కాలం కిందకి వస్తుంది. పక్షులు ఎగురుతాయి, పువ్వులు వికసిస్తాయి, పాలు తెల్లగా ఉంటాయి, గాలి వీచును, నీరు పల్లవమునకు మాత్రమే ప్రవహించును. ఇవన్నీ కూడా మనకు నిత్య సత్యాలన్నమాట. భూతకాలంలో అయినా, భవిష్యత్ కాలంలో అయినా, వర్తమాన కాలంలో అయినా, ప్రతి ఏ టైంలో అయినా సరే ఇది మారదన్నమాట. సో అటువంటి వాటిని తద్ధర్మార్థ కాలాల కింద మనము చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ధృతము, ధృత ప్రకృతికము కళలండి. ఒక్కొక్కసారి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనల్ని అడగడం జరుగుతుంది. సో ధృతము అంటే ఏంటంటే నకారాన్ని ధృతము అంటారండి. నకారాన్ని ధృతము అంటారు. ధృతము అంటే ఏంటంటే అవసరం లేని చోట కరిగిపోయేది లేదా జారిపోయేది. అంటే మనకు అవసరం ఉన్న చోట అలానే ఉంటుందండి, అవసరం లేని చోట ఆ అక్షరం అనేది జారిపోతుంది అనమాట. సో ధృత ప్రకృతికము అంటే ధృతాంతాలైన పదాలను ధృత ప్రకృతికాలు అంటారండి. ధృతవర్ణం తీసివేసినప్పటికీ ఆ పదం యొక్క అర్థం మారకుండా ఉంటే దానినే ధృత ప్రకృతికము అనేసి చెప్తాము. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే నేను, ఇక్కడ ను అనేది మనం తీసేస్తే నే ఒక్కటే ఉంటుందండి. సో ఇలా వీటిని ధృత ప్రకృతికం అంటాము. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ధృత ప్రకృతికాలంటే నకారము ఉంటే దాన్ని ధృతము అంటాం కదా. సో నిన్, నున్, లన్, చేతన్, చేన్, తోడంతో వీటన్నిటిలో కూడా నా అనేది ఉంది, నకారం ఉంది కాబట్టి ఇవి ధృతముల కింద చెప్తామండి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకు కళలు. కళలు అంటే ఏంటంటే ధృత ప్రకృతికాలు కానటువంటి వాటిని కళలు అంటారండి. ధృత మనల్ని క్వశ్చన్ ఇంతకుముందు అడిగారండి. ధృత ప్రకృతికాలు కానటువంటి వాటిని ఏమంటారు అనేసి చెప్పారు. సో ఏమంటారండి, కళలు అనేసి పిలుస్తారు. సో దీంట్లో చేను, పేను, రాముడు, వృక్షము, ఆవు, విద్యార్థులు ఇవన్నీ కూడా మనకు ఏమవుతాయండి, కళల కింద ఎగ్జాంపుల్ అనమాట. ధృత ప్రకృతికాలు కానటువంటి వాటిని కళలు అనేసి అంటారు. ఇవే వచ్చేసి మనకు తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.